హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను 2 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. అవే 1 బీరకాయ కూర, 2 బీరకాయ చెక్కుతో పచ్చడి. ముందుగా బీరకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను చూపించినట్లుగా బీరకాయ కూరని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో అయినా, చపాతీల్లో అయినా, రోటీలో అయినా, దేనిలో అయినా చాలా బాగుంటుంది. ముందుగా బీరకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీస్కి ఇక్కడ నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. తీసేసిన పొట్టును కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొట్టు తీసేసిన బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కగానే అందులో 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగగానే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఈ బీరకాయలు ఉడికించుకోవడానికి మనం ఇందులో వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ బీరకాయల్లో ఉన్న నీరే ఉడకడానికి సరిపోతుంది. ఇంకా ప్యాన్ పైన మూత పెట్టి బీరకాయల్ని 3 నిమిషాలు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి బీరకాయలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బీరకాయలు ఉడకకపోతే మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరో 3 నిమిషాలు మగ్గించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. బీరకాయలు ఇలా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్లే. ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కారం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం కారమైనా యాడ్ చేసుకోవచ్చు. తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం ముక్కలకు బాగా పట్టేలాగా మూత పెట్టుకొని ఇంకొక నిమిషం ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత మూత తెరిచి చూసుకోండి. బీరకాయ ముక్కలకి కారం బాగా పట్టగానే అందులో 1/2 కప్పు పాలను పోసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇందులో మీరు పచ్చిపాలైనా పోసుకోవచ్చు, లేకపోతే కాగపెట్టి చల్లార్చిన పాలైనా పోసుకొని స్టవ్ మీద 1/2 నిమిషం అలాగనే ఉండనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, బీరకాయ కూర రెడీ. ఒకవేళ మీకు కొత్తిమీర అవైలబుల్లో ఉంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవడం లేదు. ఈ బీరకాయ కూర తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం పాలు పోసుకున్నాం కాబట్టి కూర చాలా కమ్మగా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. ఈ కూరని అన్నంలోనూ చపాతీలోనూ తినడమే కాదు, ఒట్టిగా కూడా తినేస్తారు. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం బీరకాయ చెక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో మనం పక్కన పెట్టుకున్న బీరకాయ చెక్కుని 10-12 పచ్చిమిరపకాయలు విరుచుకొని వేసుకోండి. మీరు మంట ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక 4 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. తగ్గించుకొని తినాలి అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టొమాటోలు వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి ఎంతవరకు మగ్గాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత తెరిచి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. చివరగా ఇందులో గోలీ సైజ్ అంతా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా దీన్ని బాగా ఆరనివ్వండి. బీరకాయ చెక్కు ఆరగానే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం ఏ కళాయిలో అయితే బీరకాయ చెక్కును వేయించుకున్నామో అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని
ఆయిల్ వేడెక్కగానే అందులో 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. పోపు దినుసుల్ని బాగా వేగనివ్వండి. అప్పుడే చట్నీ తినేటప్పుడు పంటి కింద నలుగుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది. పోపు దినుసులు వేగగానే అందులో 2 రెప్పల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, పావు స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చట్నీలోకి యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ చెక్కు పచ్చడి రెడీ. దీన్ని దోశల్లో అయినా, అన్నంలో అయినా, ఇడ్లీలో అయినా, దేనిలో అయినా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ బీరకాయతో నేను చూపించిన ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇలానే అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.